శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. అసలు ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలు ఏమిటి అండ్ దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. ముందుగా శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఎప్పుడైనా సరే దంపతులు సెక్స్లో కలుస్తున్నప్పుడు సెక్స్లో ఉన్నప్పుడు గనక వీర్యము 1 నిమిషము లేదా దానికన్నా ముందే వీర్యం అవుట్ అయిపోయి మగవాళ్ళు సెక్స్ చేయటం ఆపేస్తే ఆ ప్రాబ్లంనే శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం రావడానికి గల ముఖ్య కారణాలు, ఒకటి హార్మోన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉండటం. మగవాళ్ళకి సెక్షువల్గా సంబంధించిన హార్మోన్స్ ఉంటాయి, టెస్టోస్టెరాన్, ప్రొలాక్టిన్, ఈస్ట్రడియోల్ అని. ఈ హార్మోన్స్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ హార్మోన్స్లో ప్రాబ్లం వల్ల చాలామంది మగవాళ్ళలో ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం వస్తుంది. సెకండ్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్. ఎవరిలో అయినా సరే టెస్టిస్లో కానీ లేకపోతే సెమెన్లో అంటే వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే బీర్జాలలో ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే ప్రోస్టేట్ లేదా సెమినల్ వెసికిల్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, అటువంటి వాళ్ళలో మగవాళ్ళలో ఖచ్చితంగా ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉంటుంది. అండ్ కొంతమందిలో ఈ ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటి అని అంటే సెక్షువల్గా ఎక్కువ మందితో సెక్షువల్గా కలవటం, అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో ప్రొటెక్షన్ లేకుండా సెక్స్ చేయటము, లేకపోతే డయాబెటీస్ అంటే షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండటము అనేది ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి మెయిన్ రీజన్.